ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. అది వెయిట్ లాస్ కి, మలబద్ధక సమస్యకి ఉపయోగపడుతుంది అనేసి అన్నారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి డాక్టర్ చంద్రలేఖ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే మ్యామ్, ఈరోజు ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. అది వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది, అదేవిధంగా కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్యకి ఉపయోగపడుతుంది అనేసి అన్నారు. సో ఏంటంటే అసలు ఈ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తా ఉంది ఈ సమస్య? కాన్స్టిపేషన్ కి మెయిన్ కారణం వచ్చేసి టాక్సిక్ అక్యుములేషన్ అంటాం. న్యాచురోపతిలో ఏంటంటే ఏ ప్రాబ్లం ఉన్నా అది వేరే ఏ ఆర్గన్ కి సంబంధించిన ఫస్ట్ మేము చూసేది ఏంటంటే మోషన్ క్లియర్ అవుతుందా అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం అనమాట. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని రోగాలకి మెయిన్ కారణం ఏంటంటే మన పొట్ట, ఆ పొట్టలలో ప్రేగులు. సో దాంట్లో అక్యుములేట్ అయిన మలినాలు ఏమైతే ఉంటాయో అది ఫర్దర్ వేరే న్యూట్రియంట్స్ అబ్సార్ప్షన్ కూడా ఆపేస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ టాక్సిక్ అక్యుములేషన్ అయినవి వేరే ఆర్గన్స్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో అందువల్ల ఏంటంటే ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాల్సింది మన పొట్ట. రెగ్యులర్ గా రోజుకి ఒక్కసారైనా మోషన్ కాకపోతే అక్కడ నుంచే మనకి వేరే అన్ని ప్రాబ్లమ్స్ సీరియల్ గా స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఒకసారి కాన్స్టిపేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, దానికి నెక్స్ట్ సిస్టర్ లాగానే ఒబెసిటీ వచ్చేస్తుంది అనమాట. వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోతూ ఉంటారు. అండ్ దాంతో పాటు వెయిట్ పెరగడం వల్ల మోకాల నొప్పులు వస్తాయి. మోకాల నొప్పులు, ఈ కడుపు సరిగా లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. ఆబ్వియస్లీ మీరు అన్నట్లుగా మోకాల నొప్పులు వస్తాయి ఖచ్చితంగా. అండ్ ఇంకా ఈ ఓవర్ ఎక్సెసివ్ వెయిట్ వల్ల థైరాయిడ్ వచ్చేస్తుంది. థైరాయిడ్ వల్ల మెటబాలిజం ఆల్టర్ అయిపోతుంది. దాని వల్ల పీసీఓఎస్, పీసీఓడి, ఉమెన్ కి అయితే పీసీఓఎస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇట్లా కాన్స్టిపేషన్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ ఎవ్రీ అదర్ డిసీజ్ అంటాం అనమాట. అంత సమస్య అంత లేకుండా మనం ఈ కాన్స్టిపేషన్ కంటే మలబద్ధకానికి చక్కటి రెమెడీ ఉంది, ఫుల్ స్టాప్ పెడదామని చెప్పేసి అన్నారు డాక్టర్ గారు. ఒకసారి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటండి? ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్. తమలపాకులు మనం జనరల్ గా ఏదైనా ఫంక్షన్ లకి, పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు పాన్ తింటుంటాం. ఫుడ్ తిన్న తర్వాత ఇచ్చేసేస్తారు. అవును అవును అవును. అండ్ కొంచెం అల్లము, మిరియాలు, చెక్క, ఇవి లవంగాలు, కొంచెం తేనె, పసుపు, తర్వాత కొంచెం నిమ్మకాయ, అంతే. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ముందు మనం ఏం చేసుకుందామంటే ఈ ఎక్స్ట్రా ఉన్న ఐటమ్స్ ని పౌడర్ చేసుకోవాలి. దంచుకోవచ్చు, లేకపోతే మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకుందాం. కొన్ని మిరియాలు అన్నమాట. ఇది డైజెషన్ కి బాగా హెల్ప్ చేస్తుంది. పౌడర్ లాగా వస్తుందండి మనకి. అవునవును, పౌడర్ వేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత నీళ్ళలో కాగబెట్టి తర్వాత తీసుకోవాలి. నీళ్ళు ఈ పౌడర్ అయ్యేలోపు ఈ నీళ్ళు కాగబెట్టేసుకోవచ్చు. ఒక చిన్న ముక్క చెక్క వేద్దాం. లవంగాలు కొన్ని 2-3 అయినా సరిపోతుంది. ఒక చిన్న అల్లం ముక్క, అంతే. దీన్ని మిక్సీ పెట్టేసుకుందాం. ఇది రెడీ అయిపోయింది. తమలపాకు యూజెస్ ఏంటండి? తమలపాకు డైజెషన్ లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్ మనకున్న ఈ ఫుడ్ ప్యాటర్న్స్ కి సో అది ఎన్హాన్స్ చేయాలన్నా కూడా మనకి తమలపాకులని బెస్ట్ వేగా హెల్ప్ చేస్తాయి అనమాట. దీంట్లో మనం వాడుకున్న ఈ అన్ని స్పైసీ ఐటమ్స్ ఉన్నాయి కదా, అది వాటర్ లో బాయిల్ చేసుకున్నప్పుడు వేసుకోవాలి. సో దీని వల్ల ఏంటంటే ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం వాడుకున్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ కూడా యూజ్ అవుతుందా? వెయిట్ లాస్ కనేసి అన్నాం కదా, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. బికాస్ దీనిలో వాడుకున్నవి మిరియాలు, ఈ లవంగాలు, తర్వాత ఇవేమంతా ఉన్నాయి కదా, చెక్క ఉన్నాయి కదా, ఇవన్నీ మెటబాలిజం ని ఎన్హాన్స్ చేస్తాయి అనమాట. అందువల్ల ఏంటంటే ఎక్సెసివ్ గా గ్లూకోజ్ ఉన్నది కూడా ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ కాకుండా ఆపుతుంది అనమాట. అందువల్ల ఇది రెగ్యులర్ గా తీసుకోవడం చాలా బెస్ట్. ఇది ఉడుకుతుంది. సో మనం అప్పుడు దీంట్లో 3 ఆకులు తీసుకొని వేసుకోవాలి. 3 తీసుకున్నాం. ఈ తొడిమెలు ఉండకూడదు, తీసేయాలి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కోసుకొని చేత్తోనే దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మరగాలన్నమాట.
అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఇలాంటి డికాషన్స్ మీద దీని మీద ఒక్కటే డిపెండ్ అవ్వకుండా మెయిన్ థింగ్ ఫుడ్ లో ఏం తింటున్నాం అనే దాని గురించి చాలా చాలా మంచిగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ అసలు ఫైబర్ రిచ్ ఫుడ్ తినట్లే కదా, తినట్లేదు. పిజ్జాలు బర్గర్లు ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది. అవును, ఆకలేసిన వెంటనే మనకి ఒక హెల్దీ ఫుడ్ గుర్తుకు రావాలి. సో ఏం ఆర్డర్ పెట్టుకుందామని జొమాటో ఓపెన్ చేస్తే అలా ఉండకూడదు. సో ఇంకోటి ఏంటంటే ఒబేసిటీకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఒబేసిటీ అండ్ కాన్స్టిపేషన్ ఆర్ కోరిలేటెడ్. ఒకసారి ఒబేసిటీ వచ్చింది అనుకోండి, కాన్స్టిపేషన్ రావడం చాలా ఈజీ. కాన్స్టిపేషన్ లీడ్స్ టు ఒబేసిటీ. ఈ రెండు అక్క చెల్లెల్లాగా ఎక్కడికెళ్ళా దగ్గరనే ఉంటాయి. సో ఒకటి ఓవర్కమ్ చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఇస్ ఎసెన్షియల్ ఫర్ బోత్. వెయిట్ లాస్ అవ్వాలన్నా మనకి ఒక 30 to 60 minutes యోగా కానీ, స్విమ్మింగ్ కానీ, జంపింగ్, జాగింగ్, రన్నింగ్, ఏది మీకు అనుకూలమైతే అది. ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్ అండ్ షుడ్. దాంతో పాటు ఫుడ్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. హెల్దీ ఫుడ్స్ ని ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అవుతుంది, ఆఫ్ చేసేయండి. సో ఇది బాయిల్ అయిపోయింది. లాస్ట్ లో ఒక పించ్ ఆఫ్ టర్మరిక్, ఈ పసుపు వేసుకుందాం. పసుపు కూడా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత లాస్ట్ లో మనము ఈ నిమ్మకాయ తర్వాత తేనె వేయాలి. బాయిల్ అవుతున్నప్పుడు వేయకూడదు. అవును మ్యామ్, ఎందుకు వేడి వాటిలో పూర్తిగా వేడిగా ఉన్న వాటిలో నిమ్మకాయని కానీ హనీని కానీ మిక్స్ చేయొద్దు అంటారు? ఈ నిమ్మకాయలో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి హీట్ సెన్సిటివ్ అన్నమాట. బాగా బాయిల్ అవుతున్న మరీ వేడి ఉన్న దాంట్లో వేస్తే దాంట్లో ఉన్న విటమిన్ సి అనేది పనికిరాదు, ఎఫెక్ట్ ఉండదు అనమాట, దాని గుణాన్ని కోల్పోతుంది. హనీ కూడా అంతే, అది కూడా హీట్ సెన్సిటివ్. దాన్ని వేసి బాయిల్ చేయకూడదు. దించిన తర్వాత లాస్ట్ లో కొంచెం యాడ్ చేసుకుంటే దాని ప్రాపర్టీస్ అయితే లాస్ అవ్వదు. రైట్, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకొని గ్లాస్ లోకి షిఫ్ట్ చేసుకుందాం. లాస్ట్ లో కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కి ట్రై చేసి చూసారంటే అంటే ఎన్ని కేజీలు వెయిట్ తగ్గారండి? ఇది ఎన్ని రోజులు తీసుకోవాలి? నేనైతే యూజువల్ గా 1 month చెప్తాను. 1 month ఇది ఒక్కటే కాదు, దాంతో పాటు డయట్, ఎక్సర్సైజ్, గట్ క్లెన్సింగ్, డిటాక్సిఫికేషన్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఎస్పెషల్లీ వెయిట్ లాస్, కాన్స్టిపేషన్ అనుకున్నప్పుడు ఒక వారంలో తగ్గిపోతుందని చెప్పలేను, కానీ రెగ్యులర్ గా లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి. దీని మీద దాని మీద డిపెండ్ అవ్వడం అంత కరెక్ట్. 1 month అయితే ఖచ్చితంగా చేయాలి. సో మనకి కాన్స్టిపేషన్ కమ్ వెయిట్ లాస్ కి రెడీ అయిన టీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి కూడా మంచి కలర్ఫుల్ గా ఉంది. సో తమలపాకు వాసన బాగా వస్తుంది మ్యామ్, చాలా బాగుంది, టేస్టీ. ఈ కాఫీ టీలు బంద్ చేసేసి ఈ టీ తాగామంటే మాత్రం హెల్త్కి హెల్దీ, అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ గట్టు సమస్యలు కూడా ఉండవు ఖచ్చితంగా. బికాస్ మనం న్యాచురోపతి ఒక్కటే కాదు, ఏ ఒక్క ప్రాబ్లం అయినా కూడా పొట్ట నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందుకు మనం ఏదైతే తింటామో ప్రతి ఒక్క దాని మీద అది మనకి నేచర్ నుంచి వచ్చిందా, ఆర్టిఫిషియల్ గా మనమే చేసుకున్నామా అనేది చూసుకోవాలి. ఫ్యాక్టరీ మేడా, హోమ్ మేడా, లేకపోతే నేచర్ గివెనా అని ఒక్కసారి చూసుకున్నాం అనుకోండి, లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పనే ఉండదు అసలు. ఇది టీ తాగేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ ని ఆస్వాదిస్తూ తాగాలి. చాలా బాగుంది నిజంగా. దట్స్ కాల్డ్ as మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం మనము. ఇది ఎస్పెషల్లీ ఇలాంటి టీస్ అయితే మైండ్ఫుల్ డ్రింకింగ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.